హలో హాయ్ అండి. శ్రావణ మాసంలో ఇంట్లో దేవుడి పూజ చేసిన తర్వాత దేవుడికి ఏదైనా స్వీట్ రెసిపీ నైవేద్యం పెట్టాలి కదా. అప్పటికప్పుడు జస్ట్ 5 మినిట్స్లో అయ్యే రెసిపీ ఏదైనా ఉంది అంటే ఓట్స్ పాయసం అండి. చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే ఇది చాలా ఇష్టంగా తింటాము. దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళందరం ఇష్టంగా తింటాము. ఎక్కువ సార్లు చేసుకుంటాము. ముందుగా ఒక బౌల్లో 2 స్పూన్ల గీ వేసుకొని 2 స్పూన్ల సుజీ రవ్వ వేసుకొని గీలో మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఒక చిన్న కప్పు ఓట్స్ని కూడా తీసుకొని అదే గీలో గోల్డెన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ½ లీటర్ వరకు చిక్కటి పాలనైతే పోసి ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత సన్నగా కట్ చేసిన కాజు, బాదం, మనం ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతోటి షుగర్ వేసి ఒక 10 నిమిషాల వరకు మంచిగా అన్నీ కరిగేంత వరకు, షుగర్ కరిగేంత వరకు మంచిగా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన యాపిల్ ముక్కలు, బనానా ముక్కలు, ద్రాక్ష ముక్కలు వేసేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఓట్స్ పాయసం అయితే రెడీ. మీరు ఒకసారి